రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పక్కాగా అస్థిరత పక్షపాతం లేకుండా అందరి రైతులు ఎక్కడ ఏ పంట పండితే ఆ పంట ఏ భూమి అయినా సరే టెంటేటివ్గా కొన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే మీరు ఎందుకు కొనలేకపోతా ఉన్నారని అడుగుతా. అందుకనే ఈరోజు రాజా మధుసూదన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పర్చూరులో రైతులు బయటకు వచ్చారు. రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తప్పకుండా ఎరువులు సక్రమంగా కొనాలా, దళారీల నుంచి రక్షించాలా, పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలా, కొన్న పొగాకు డబ్బులు ఇవ్వాలా, కొనాల్సిన పొగాకు కొనాలా. ఇదే కాకుండా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎరువు కావాలా. ఎరువుల ఆవశ్యకత చాలా ఉపయోగం. యూరియా గాని నత్రజని గాని అవసరం. ఈరోజు యూరియా అవసరం వచ్చింది. ఈరోజు కారంచేడు ప్రాంతంలో ఉద్యమం చేశారంటే కారంచేడు ప్రాంతంలో కొనేవాళ్ళు మేమప్పుడు 5 సంవత్సరాల్లో ఎరువు కోసం ఏ ఒక్క రైతు ఎదురు చూసినటువంటి పరిస్థితి లేదు. దానిలో భాగంగానే ఏ రైతైనా పంటేసుకుంటే బ్రహ్మాండంగా పండించుకున్నాడు, దిగుబడి వచ్చింది, బ్రహ్మాండంగా అమ్మాం, రైతులు సుభిక్షంగా ఉన్నారు. కానీ నువ్వు ఈరోజు 270 రూపాయలు యూరియా కట్ట ఎంత రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసింది? అలాట్ చేసినటువంటి పిండి ఎవరి దగ్గరికి వెళ్తాంది? ఎవరు అమ్ముకుంటున్నారు? రైతులకు ఎందుకు అందట్లేదో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఒక ప్రక్క మేము అడుగుతుంటేనేమో భయపెడతాం, కేసులు పెడతాం, చివరికి ఏం చేస్తావు? ఫేక్ న్యూస్, ఎరువుల కొరత లేదంటాం. నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, పర్చూరు నియోజకవర్గానికి ఉదాహరణగా తీసుకుందాం, బాపట్ల జిల్లాను ఉదాహరణగా తీసుకుందాం. ఈ జిల్లాలలో గుంటూరు గాని, బాపట్ల గాని, కృష్ణా గాని, రాష్ట్రంలో ఎక్కడైనా ఎరువుల కొరతకు 100% ఉంది. దానికి బాధ్యులు మీరు. మీ నాయకులు తెలుగుదేశం వాళ్ళ ఇళ్ల దగ్గర తీస్తున్నారు, అప్పళంగా 500-600 అమ్ముకుంటున్నారు, రైతులకు అందటం లేదు. దీనికి బాధ్యత తెలుగుదేశం పార్టీ, మీ ప్రభుత్వం.